ప్రైజ్ ది లార్డ్ అందరికీ. ప్రభువైన యేసుక్రీస్తు నామమున మీకందరికీ వందనాలు తెలియజేస్తున్నాను. నేను మెసేజ్ చెప్పేది చాలా తక్కువ. ఏదన్నా పొరపాట్లు ఉంటే దయచేసి క్షమించండి, యాక్సెప్ట్ చేయండి. చిన్న ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధమైన తండ్రి, దయగల ప్రభువా, సర్వోన్నతుడ సర్వశక్తిమంతుడ నాయన, ఉదయకాలం ప్రభువా మీ పాంచంతకు వస్తున్నాం తండ్రి. ఇది నమ్మ కొద్ది మాటలు ప్రభువా నన్ను ధ్యానిస్తున్నా తండ్రి, మీరే సహాయం చేయము. నా సొంత మాటలు, నా సొంత జ్ఞానము, నా సొంత పలుకులు ఇది ఉండని యుద్ధని వేడుకుంటున్నాం ప్రభా. కేవలం నీ మాటలు మాత్రమే మాట్లాడడానికి సహాయం చేయం. పరిశుద్ధాత్మ దేవా, మీరే నడిపించుము తండ్రి, మీరే సహాయం చేయం. ఈ నామం మాత్రమే హెచ్చింపబడినట్లు సహాయం చేయం. యేసుక్రీస్తు నామమున ప్రార్థన చేసి వేడుకుంటున్నాం మా తండ్రి, ఆమేన్. అందరికీ వందనాలు. ఏదైనా చిన్న పొరపాట్లు అంటే దయచేసి క్షమించమని వేడుకుంటున్నాం. నేను ఈ దినము దేవుడు, నేను చాలా రోజులుగా అనుకుంటున్నాను కానీ దేవుడు ఈ రోజు అవకాశం ఇచ్చినాడు నాకు. ఈ దినం కొన్ని చిన్న విషయాలు నేను మీతో షేర్ చేసుకోవాలనుకుంటున్నాను. అంటే దేవుడు మన ప్రార్థన ఆలకించడానికి ఉపయోగపడే లేదా దోహదపడే అంశాలు ఏ విధంగా ఉన్నాయి అంటే ఏవేవి మనకి హెల్ప్ఫుల్ గా ఉంటాయి, ఏ అంశాలు మనకు మన ప్రార్థనలో విజయం పొందినట్లు సహాయపడతాయి, మనకు ఎక్కడెక్కడ అంటే ఎప్పుడెప్పుడు ఏ సందర్భాలు మన ప్రార్థనలో మనకు సక్సెస్, అంటే మన ప్రార్థన కాదు కానీ దేవుడు మనకి ఏ విధంగా విజయాన్ని ఇస్తాడు, దేవుడు ఏ సందర్భాల ద్వారా మనకు సహాయం చేసి మనల్ని పురికొల్పి మన ప్రార్థనలో విజయం పొందేటట్లు దేవుడే చేస్తాడు. మనం మన ప్రార్థన కాదు కానీ దేవుడే ప్రార్థన చేసేటట్లు చేస్తాడు, దేవుడే సహాయం చేస్తాడు, దేవుడే ప్రార్థన ఆలకించి మనకు సక్సెస్ అందించి తను ఏ విధంగా మనకు సహాయం చేస్తున్నాడో మనకు తెలియజేస్తున్నాడు. అటువంటి చిన్న చిన్న సంఘటనలను కొన్ని షేర్ చేసుకుంటున్నాను. దయచేసి నా సొంత మాటలు ఏదైనా ఉంటే దయచేసి క్షమించండి, మరొకసారి మిమ్మల్ని వేడుకుంటున్నాను. మొట్టమొదటిగా యెహోవా వాక్యం మనము యోవేలులో చూసుకున్నప్పుడు అయితే యోవేలులో 2వ అధ్యాయంలో 21వ వచనంలో యెహోవా గొప్ప కార్యములు చేసెను, యెహోవా గొప్ప కార్యములు చేసెను అని చూస్తున్నాం. యెహోవా గొప్ప కార్యం చేసే దేవుడు, ఆయన మాత్రమే ఆశ్చర్యకారం చేసే దేవుడు. ఆయన మనం ఊహించు వాటికంటే తలంచు వాటికంటే గొప్ప కార్యం చేసే గొప్ప దేవుడు. మనం చూస్తుంటే దేవుడు అనేక సంఘటనలు అనేక సార్లు గతంలో చేసినట్లుగా చూస్తుంటాం. యుద్ధాలలో దేవుడు ఏ విధంగా సహాయం చేస్తున్నాడు, ఆశ్చర్యకారం ఏ విధంగా చేసినా మనం చాలా సందర్భాలు చూసినాం. మీకు బైబిల్ వాక్యం నాకంటే మంచిగా తెలుసు కాబట్టి నేను ఒక విషయం షేర్ చేసుకోవాలనుకుంటున్నాను. అంటే మనం నూతన నిబంధనలు చూసుకున్నప్పుడు కానాలో మనము మొట్టమొదటిగా సూచక్రియ అంటే అద్భుత కార్యం జరిగినట్లుగా చూస్తూ ఉంటాం. అంటే మనకు ఏ విధంగా హెల్ప్ అవుతుంది అంటే ఒక విషయం ఏమంటే, మనము విశ్వాస సహితమైన విషయాలు మాట్లాడుకుంటున్నప్పుడు ఒకరిను పురికొల్పబడుతూ ఉంటాం, అంటే ఒకరికొకరు ఎంకరేజ్ గా చేసుకుంటుంటాం. ఇప్పుడు కానా వివాహంలో మనం ఏం చూస్తున్నామంటే, యోహాను 2వ అధ్యాయంలో చూసినప్పుడు మనము 2వ వచనంలో అక్కడ ద్రాక్షారసము అయిపోతుంది వివాహంలో. అయిపోయినప్పుడు ఊర్లో వివాహం, యేసు తల్లి అక్కడ ఉండేను, యేసును ఆయన శిష్యులను వివాహంలోకి పిలువబడి ద్రాక్షారసం అయిపోయినప్పుడు యేసు తల్లి వారికి ద్రాక్షారసం లేదని ఆయనతో చెప్పగా, ద్రాక్షారసం అయిపోయింది, యేసుక్రీస్తు వారు చేస్తారు అక్కడ అద్భుత కార్యం చేస్తారని ఇంతకు ముందు అయితే ఎక్కడ జరగలేదు. ఎందుకంటే ఇది మొట్టమొదటిగా జరిగిన సూచక్రియ, మొట్టమొదటిగా జరిగిన అద్భుతం. ఇది ఫస్ట్ టైం ప్రభు ఎక్కడ కూడా మనకు అంటే బహిరంగంగా ఎక్కడ సూచక్రియ కానీ అద్భుత కార్యం కానీ చేయలేదు. కానీ మరియమ్మ గారికి ఎలా తెలుసు? మరియమ్మ గారికి ఆయన బయట సూచక్రియలు కానీ అద్భుత కార్యాలు చేయలేదు, కానీ ఆయన చేస్తాడని ఎలా తెలుసు? నేను అనుకుంటున్నాను, ఒకవేళ నా సొంత మాట అయితే క్షమించండి,
ఇంట్లో ఒక్కొక్కసారి అంటే ఫ్యామిలీ పెద్దగా ఉన్నప్పుడు ఏమవుతుందంటే కొన్నిసార్లు అంటే వాళ్ళు నూనె అయిపోయినొచ్చు, లేకపోతే రొట్టె పిండి అయిపోయిండొచ్చు. అప్పుడు మరియమ్మ గారు టెన్షన్ పడి ఉండొచ్చు. అరే ఈ రోజు అయిపోయింది కాబట్టి మళ్ళా ఎట్లా ఉండాలి, ఏం చేయాలి అనుకునొచ్చు. విశ్వాస సహితమైన వాక్యములు కానీ, విశ్వాస సహితమైన ఎంకరేజింగ్ గా ఉండే సందర్భాలు మనం మాట్లాడుకుంటున్నప్పుడు ఆ దాన్ని బట్టి విశ్వాసంతో మనం ప్రార్థన చేసినప్పుడు కానీ, దేవుని అడిగినప్పుడు కానీ అది మనకి హెల్ప్ అవుతూ ఉంటుంది. అదేవిధంగా ఆ మరియం ఇంట్లో ఒక్కోసారి ఏమన్నా అంటే వారి ఇంట్లో ఏదైనా పిండి అయిపోవడం కానీ, లేకపోతే నూనె అయిపోవడం కానీ అయిపోయినప్పుడు ప్రభువుల వారు ఇంట్లో వాళ్ళిద్దరు మాత్రమే నాకు తెలిసి అనుకుంటున్నాను. అయిపోయినప్పుడు అమ్మా నువ్వు టెన్షన్ పడొద్దు, నేను చేస్తాను అంటే మనం పాత నిబంధన గ్రంథంలో కూడా చూస్తుంటాం. ఒక విధవరాలు ఇంట్లో నూనె అయిపోయినప్పుడు ఒక ప్రవక్త ఆ, చెప్పినప్పుడు ఆ ప్రవక్త మాటను బట్టి నూనె అయిపోతున్నా అని మరలా వస్తూ ఉంటుంది. అది మీకు తెలిసిందే ఏమి. అట్లా ఇక్కడ కూడా ఎప్పుడైనా అయిపోయినప్పుడు కూడా మేబీ బహుశా ప్రభుల వారి ఇంట్లో ఏమన్నా చిన్నగా ఆ, చిన్న కార్యాలు జరిగించే ఉంటాయి. అందుకే యేసుక్రీస్తుల వారిని అమ్మగారు అడిగారు. ఇప్పుడు మనము మన పిల్లల్ని ఇప్పుడు ఒక చోట క్రికెట్ ఆడుతున్నారు అనుకోండి, ఒక చోట ఆడుతున్నప్పుడు లేదా ఒక ఆడుతున్నప్పుడు మనం అవసరం ఉంది, సబ్స్టిట్యూట్ అవసరం పడుతుంది. సడన్ గా నువ్వు పోయి ఒకరిని వెంటనే ఆడుకోని మన అబ్బాయి ఉన్నాడు, మన కుమారుడు ఉన్నాడు, అక్కడ ఎమర్జెన్సీ ఉంది, పోయి కుమారుని వెంటనే చేయమని మనం చెప్పము. ఎందుకంటే తన దగ్గర కెపాసిటీ ఉందని కానీ తను చేయగలని తెలిసినప్పుడు మాత్రమే అది చేయమని చెప్తాం. అదే రీతిగా అక్కడ మరియమ్మ గారికి ఇంట్లో కొన్నిసార్లు జరిగే ఉంటాయని నేను అనుకుంటున్నాను. ఆ విధంగా ఎంకరేజింగ్ గా మాట్లాడుకుంది అమ్మ, తర్వాత ఏసయ్య ఇద్దరు మాట్లాడుకుని ఉండొచ్చు. ఆ టైంలో హెల్ప్ అయి ఉండొచ్చు. ఆ ఇంట్లో యేసుప్రభు వారు ఆ నూనె గాని ఏదన్నా గాని అద్భుతంగా ఇంట్లో జరిగింటాయి కొన్ని విషయాలు. దాన్ని బట్టే అమ్మగారు చెప్పింటారు. దాన్ని బట్టే అయ్యా అక్కడ మరియమ్మ గారు ప్రభువుని అయ్యా కొంచెం అంటే బంధువుల ఇంటికి పోయినప్పుడు సహజంగా అయిపోయినప్పుడు చెడ్డ పేరు వస్తుంది కదా, కాబట్టి కొంచెం చేయి నాన్న అని చెప్పిండొచ్చు. కానీ ఇక్కడ ఏమంటే ఆ ఆ విధంగా అంటే ఇంట్లో ఎంకరేజింగ్ గా కొన్నిసార్లు దేవుని గొప్ప కారణాలు మాట్లాడడం కానీ, దేవుని ఇచ్చిన గొప్ప సంగతులు మనం విన్నప్పుడు, సాక్ష్యాలు విన్నప్పుడు. ఇంకో చిన్న విషయం అంటే ఇప్పుడు భక్త సింగ్ గారు లండన్ పోయినప్పుడు, లండన్ పోయినప్పుడు ఆయనకు అయ్యగారికి వంట రాదు. కానీ ఏం చేయాలి, దేవుని ప్రార్థన చేద్దాం అంటే అక్కడ పార్ట్ టైం జాబ్స్ లేవు. పార్ట్ టైం జాబ్స్ లేనప్పుడు భక్త సింగ్ గారు ఏం చేసినారంటే దేవుని ప్రార్థన చేశాడు. అక్కడ తనకి పార్ట్ టైం జాబ్ లేనప్పుడు అక్కడ వంట వండే ఉద్యోగం మాత్రమే భక్త సింగ్ గారికి దొరుకుతుంది ఒకటి. కానీ భక్త సింగ్ గారు వెరీ రిచ్, ఆయనకు వంటలు రావు. కానీ అక్కడ దేవుని ప్రార్థన చేసినాడు. ప్రార్థన చేసినప్పుడు ప్రభువా నాకు వంటలు రావు, ఏం చేయాలి? అప్పుడు భక్త సింగ్ గారు ప్రార్థన చేసి వంట వండితే అది అద్భుతంగా అయింది. అంటే కొన్ని అంటే ఇటువంటి సందర్భాలు మనం జ్ఞాపకం చేసుకున్నప్పుడు, ఇటువంటి సాక్ష్యాలు మనం జ్ఞాపకం చేసుకున్నప్పుడు, ఒకరితో ఒకరు ఎంకరేజ్ చేసుకొని దాని ప్రార్థనగా చేసినప్పుడు అది ప్రాక్టికల్ గా మన జీవితాల్లో విజయాన్ని పొందేటట్లుగా సహాయం చేస్తుంటాయి. అటువంటిది అంటే ఈ సాక్ష్యాలు గాని, మనకి ప్రభు గురించిన వాక్యాలు గాని, ఎంకరేజింగ్ గా గాని, అంటే మన టీంలో కూడా కొన్నిసార్లు మనం చూస్తున్నాం, మనం జరిగిన సాక్ష్యాలు మనకు ఎంతో ఎంకరేజింగ్ గా ఉంటాయి. ఇవి మన ప్రార్థనలో సక్సెస్ పొందడానికి సహాయం చేస్తాయి. అదొకటి. ఇంకోటి, మనం ప్రార్థనలో సక్సెస్ కావడానికి ఇంకో ముఖ్యమైన విషయం అంటే ప్రాతకాలపు ప్రార్థన, ఉదయకాలపు ప్రార్థన. అంటే ఈ 3 గంటల నుండి 3, 4, 5 ఈ మధ్య కాలంలో ఉన్న ప్రార్థన. ఈ సమయంలో మనం గోజాడే సమయం చాలా అమూల్యమైనది. ఈ సమయంలో మనం ప్రార్థన చేసినప్పుడు దేవుడు మనకు ఎక్కువ, అంటే దేవుడు ప్రతి సమయంలో ప్రార్థన ఆలకించే దేవుడే, కానీ ఈ సమయం ప్రార్థన చాలా ఎఫెక్టివ్ గా ఉంటుంది. చాలా మన ప్రార్థనకు మంచి అనుకూలమైన సమయం. ఈ టైంలో దేవదూతలు కూడా ప్రార్థన చేస్తుంటారు. మనం కూడా ఈ ప్రార్థన చేసినప్పుడు దేవదూతలు తీసుకెళ్తూ ఉంటాయంట మన ప్రార్థన, దేవుని దగ్గర తీసుకెళ్తూ ఉంటాయంటారు. మామూలుగా బుక్స్ లో రాస్తుంటారు. కానీ
ఈ సమయం అనేది చాలా ప్రీషియస్. ఈ సమయంలో చేసిన ప్రార్థన చాలా ఎఫెక్టివ్ గా ఉంటుంది. అంటే ఈ సమయం కూడా మనకు చాలా హెల్ప్ఫుల్ గా ఉంటుంది. ఈ ఈ ప్రాతకాల ప్రార్థన. ఇంకో ప్రార్థన ఎటువంటి ప్రార్థనలు మనకు సక్సెస్ తీసుకొస్తాయంటే, మనము లూకాలో లూకా పత్రికలు తీసినప్పుడు 18వ అధ్యాయంలో 18 అంటే కంటిన్యూయస్ ప్రేయర్ 18వ అధ్యాయము 7వ వచనంలో 18 లూకా 18:7 దేవుడు తాను ఏర్పరచుకుని వారు దివారాత్రులు తను గూర్చి మొర్ర పెట్టుకొనిచుండగా వారికి న్యాయం తీర్చడా. అంటే ఇక్కడ ఈ సందర్భంలో మనం చూస్తున్నప్పుడు యాక్చువల్ గా ఒక న్యాయాధిపతి దగ్గరికి ఒక స్త్రీ, ఒక విధవరాలు, ఆమె తనకు న్యాయం కోసం, తనకు హెల్ప్ కోసము న్యాయం తీర్చమని ప్రతిరోజు పోతూ ఆమె అడుగుతూ ఉంటే ఆమె మాటికి వచ్చి గోజారుకున్నట్లు ఆమె న్యాయం తీర్చమని తనలో తాను అనుకొని ఏం చేసినాడు, న్యాయస్థుడైన న్యాయాధిపతి ఆమెకి హెల్ప్ చేసినట్లుగా మనం చూస్తున్నాం. దేవుని దగ్గర కొన్ని విషయాలు ఎట్లా ఉంటాయంటే, కొన్ని మనకి క్విక్ రెస్పాన్స్ ఉండవు. క్విక్ రెస్పాన్స్ వచ్చే ప్రార్థనలు అంటే అది కూడా నెక్స్ట్ చెప్తాను. కొన్ని సందర్భాలకు కంటిన్యూయస్ ప్రేయర్ అవసరం. మన కోసం కొంతమంది ప్రార్థన చేసి ఉంటారు. అంటే మన ఒక వ్యక్తి గురించి, అంటే నేను ఒక మెసేజ్ విన్నాను ఒక రోజు, మనం ఫ్రైడే మెసేజ్ కూడా విన్నాను. ఆ మెసేజ్ లో ఒకరికి సువార్త మనం చెప్తాము, అది సక్సెస్ కావడానికి కొంత టైం తీసుకుంటుంది అనేది ఒక అక్క చెప్పారు. అది నిజమే. ఎందుకంటే నా జీవితంలో చూసుకున్నప్పుడు మా ఫ్యామిలీలో మారడానికి మా మామయ్య వాళ్ళు పాస్టర్స్ అన్నమాట, వాళ్ళు యాజకులు. వాళ్ళు కొన్ని సంవత్సరాలు కంటిన్యూస్ ప్రేయర్, వాళ్ళు మార్నింగ్ ప్రేయర్ లో మా ఫ్యామిలీ పేర్లు కంటిన్యూస్ గా ప్రేయర్ చేసినారు. కొన్ని సంవత్సరాలు ప్రేయర్ చేసినారు. అది ప్రార్థన చేసినప్పుడు నా జీవితంలో ప్రభు కార్యం జరిగింది. అంటే కొన్ని సంఘటనలు, కొన్ని టఫ్ టైమ్స్ ఉంటాయి, కొన్ని మనకు అవసరమైన వాటిని గురించి ప్రతిరోజు ప్రేయర్ పాయింట్ గా పెట్టుకొని చేసుకున్నప్పుడు, ఇది కావాలి ప్రభా, ఇది చేయి ప్రభా, ఇది చేయి ప్రభా అంటే కంటిన్యూగా ఆ విధవరాలైతే ఏ విధంగా అతన్ని గొజాడుతూ ఉంటే ఆ తర్వాత మనకు సక్సెస్ చూస్తాం. కొన్ని విషయాల్లో టైం పట్టొచ్చు, కానీ మనం ప్రేయర్ చేయడం మాత్రం, ఆ ప్రేయర్ పాయింట్ మాత్రం ఖచ్చితంగా హైలైట్ పెట్టి ఆ ప్రేయర్ పాయింట్ ని కంటిన్యూగా చేసినప్పుడు మన జీవితంలో మనం సక్సెస్ ని చూడవచ్చు. ఇంకో మాట, కొన్నిటికి టైం ఎక్కువ స్పెండ్ చేయాల్సి వస్తుంది, ఎక్కువసేపు ప్రార్థన చేస్తాం. మన శ్రీధర్ అన్న మెసేజ్ చూసినప్పుడు మనము ఇద్దరు బాధ పెడుతుంటే పోయి ఒక 2 గంటలు ప్రే చేసినాడు అన్న. మనం విన్నాం కదా, 2 గంటలు ప్రార్థన చేసి, అంటే వాళ్ళకి గడ్డలు వచ్చినాయి. అంటే అలా కాదు, కానీ మనకి ఏదైనా అవసరం ఉంది, ఒక అవసరం అవుతుంది అంటే మనం ఖచ్చితంగా కూర్చొని ప్రార్థన చేయాల్సిన సిచ్యువేషన్స్ అవి. అంతే, ఒక 2 hours కావచ్చు, 3 hours కావచ్చు. ఒక పని కావాలి అంటే ఖచ్చితంగా కూర్చొని ప్రార్థన చేసినప్పుడు కొన్ని గంటలు, అంటే జాన్ బెంగ్టన్ గారు అని అంటారు, ఆయన అయితే కొన్ని గంటలు, మనం ఒక త్వరలో ఒక బుక్ చదువుతాం జాన్ బెంగ్టన్ గారు అని, ఆయన 10 గంటలు 20 గంటలు ప్రార్థన చేసినట్టుగా మనం చూస్తుంటాం. అట్లా కొన్ని సందర్భాలలో కొన్ని సిచ్యువేషన్స్, కొన్ని సక్సెస్ కావాలంటే ఖచ్చితంగా కూర్చొని ప్రార్థన చేయాల్సిందే. అంటే శ్రీధర్ అన్న కూర్చొని 2 గంటలు ప్రార్థన చేసినాడు. మన అన్న సాక్ష్యం చెప్పినప్పుడు 2 గంటలు ప్రార్థన చేసినాడు ఆ సిచ్యువేషన్ గురించి. అటువంటి సిచ్యువేషన్స్ కొన్ని మనకు అవసరం ఉన్నప్పుడు ఖచ్చితంగా కొన్ని గంటలు ప్రార్థన చేసినప్పుడు కూడా మన జీవితంలో సక్సెస్ చూసే అవకాశం ఉంటుంది. ఇంకోటి ఏమంటే, కన్ఫ్యూజన్ లేకుండా, మన సిస్టర్ కూడా చెప్పినారు కదా, సిచ్యువేషన్స్ మనకి ఎట్లా ఉంటాయంటే కన్ఫ్యూజ్, పీస్ గట్లా అన్నప్పుడు, బ్యూలా సిస్టర్ చెప్పినప్పుడు ప్రేయర్ అంటే మన దగ్గర డబ్బులు లేవు. కొన్ని సిచ్యువేషన్స్ ఎట్లా ఉంటాయంటే, ఏం చేయాలా, ఏం డబ్బులు అడ్జస్ట్ కాలేదు, లేదా సిచ్యువేషన్ అర్థం కాలేదు, అట్లాంటప్పుడు దేవునికి డైరెక్ట్ గా మొరపెట్టినప్పుడు
మనకు కన్ఫ్యూజ్ అయినప్పుడు వాళ్ళని అడుగుదాం, వీళ్ళ సహాయం తీసుకుందాం, వీళ్ళ త్రూ ఏదన్నా రికమెండేషన్స్ పెడదాం, ఇట్లా ఇట్లా అనుకుంటారు. అట్లా అనుకున్నప్పుడు డైరెక్ట్ దేవుడు మాత్రమే మనము హెల్ప్ కావాలని అడిగినప్పుడు ఖచ్చితంగా దేవుడు సాయం చేస్తాడు. మీకు ఒక ఎగ్జాంపుల్ చెప్తాను, మా సొంత విషయమే. మా భార్యకి మొన్న జాబ్ గురించి ట్రై చేస్తున్నప్పుడు నర్సింగ్ ఎగ్జామ్ అంటే 104 కాల్ సెంటర్ లో చేస్తారు వీళ్ళంతా. 104 కాల్ సెంటర్ లో పనిచేస్తారు నర్సింగ్ వాళ్ళు. పనిచేసే వాళ్ళల్లో ఒక ఆమె అంటే రికమెండ్ జాబ్ విషయంలో హెల్ప్ చేస్తాను, కొంత అమౌంట్ ఇవ్వమని చెప్పింది. కొంత అమౌంట్ ఇవ్వమని చెప్తే అందరూ ఆల్మోస్ట్ ఆమెకి డబ్బులు ఇవ్వడానికి రెడీ అయినారు. కానీ ఒక సిస్టర్ ఉంటుంది, హెబ్రాన్కి వస్తుంది సిస్టర్ సంతోషిని అని. ఆ సిస్టర్ మాత్రము నేను పే చేయను, దేవుడే నాకు సహాయం చేయాలి. అక్కడ 12 మంది ఉంటే 11 మంది డబ్బులు కట్టినారు, ఈ ఒక్క సిస్టర్ డబ్బులు కట్టలేదు, దేవుని మీద మాత్రమే ఆధారపడింది. అందరికి జాబ్ వచ్చింది, దేవుని వల్ల అందరికి జాబ్ వచ్చింది. అంటే ఆమె రికమెండేషన్ అయితే పని చేయలేదు, కానీ వీళ్ళు కష్టపడి వీళ్ళు రాసిన ఎగ్జామ్ ను బట్టి వాళ్ళకున్న ఎక్స్పీరియన్స్ కున్న యాడ్ అయిన మార్కులను బట్టి అయితే జాబ్ వచ్చింది, కానీ ఆమె రికమెండేషన్ ఏమీ పని చేయలేదు. కానీ డబ్బులు కట్టిన వాళ్ళ డబ్బులు అయితే ఇరుక్కుపోయినాయి. ఏమి డబ్బులు కట్టకుండా ఈ సిస్టర్ కి హైలైట్ మార్కులు వచ్చినాయి. ఒక రకంగా చెప్పాలంటే ఆమెకి ఎక్కువ మార్కులు వచ్చినాయి. ఆమె ఒక్క రూపాయి లేకుండానే జాబ్ వచ్చింది, గవర్నమెంట్ జాబ్ వచ్చింది. మన దేవుని నామం మహిమ కలిగినాక డైరెక్ట్ దేవుని మీద ఆధారపడినప్పుడు కూడా మనకి హెల్ప్ఫుల్ అవుతుంది అని నేను తెలియజేసుకుంటున్నాను. అంటే కన్ఫ్యూజ్ అవుతాం, ఈ టఫ్ సిచ్యువేషన్స్ వచ్చినప్పుడు చాలా కన్ఫ్యూజ్ అవుతాం, ఎట్లా చేయాలి ఏం చేయాలి. కానీ దేవుని మీద మాత్రమే భారం పెట్టి రాన్ చేసినప్పుడు సక్సెస్ పొందినప్పుడు దేవుని యొక్క గొప్పతనం, దేవుని యొక్క మహిమ మనకు తెలియజేయబడుతుంది. అదేవిధంగా పొంది ఉన్నామని ప్రార్థన చేసినప్పుడు మనము దేవుని ప్రార్థన చేసినాం, పొంది ఉన్నాము తండ్రి. మన సిస్టర్స్ కూడా కొంతమంది ప్రార్థన చేసినప్పుడు పొంది ఉన్నామనే ప్రార్థన చేస్తుంటారు. ఈ విధంగా ప్రార్థన చేసినప్పుడు మనము మన ప్రార్థనలో సక్సెస్ పొంది దేవుని నామం మహిమపరచబడి దేవుని యొక్క శక్తి మనం తెలుసుకొని మనము ఉపకారం చూసేవారుగా, యెహోవా ఉపకారములు చేశాను భయపడకుడి, దేవుడు ఉపకారం చేసిన ఆయన ఎంతో గొప్ప నామం, ఆయన ఎంతో గొప్ప శక్తి గల దేవుడు, ఆయన ఎంతో గొప్ప రాజు, ఆయన అద్భుత కార్యం చేసే దేవుడు అని మనము దేవుని సహాయం పొందినప్పుడు మనం తెలుసుకుంటాం. ఈ రీతిలుగా మనం అంటే ఉదయకాల ప్రార్థన కానీ కంటిన్యూస్ ప్రేయర్, తర్వాత ఎక్కువసేపు ప్రేయర్ చేసినప్పుడు కానీ పొంది ఉన్నామని ప్రార్థన చేసినప్పుడు కానీ, లేదా కన్ఫ్యూజ్ లేకుండా అంటే కొన్ని సిచ్యువేషన్ లో కన్ఫ్యూజ్ లేకుండా దేవుని దగ్గర మాత్రమే పెట్టి ప్రార్థన చేసినప్పుడు, తర్వాత గ్రూప్ ప్రేయర్స్. ఇప్పుడు మనం చిన్న గ్రూప్ గా చిన్న మందిగా ప్రార్థన చేసుకుంటున్నాం కదా, దానిలో ఆ గ్రూప్స్ లో కూడా చాలా ఇంపార్టెంట్ గా మనకు చాలా సక్సెస్ వస్తుంది గ్రూప్ ప్రేయర్. అంటే ఒక విషయం ఏమంటే, ఒకసారి మా చిన్న మామ వచ్చేసి ఆయన ఫెలోషిప్ లో పాస్టర్ మీటింగ్స్ చేస్తూ ఉంటారు. మీటింగ్ అంటే ఎవరి ఇయర్ ప్రతి సంవత్సరం మీటింగ్స్ మామూలుగా మీటింగ్స్ జరుగుతూ ఉంటాయి. ఒక సంవత్సరం నేను మీటింగ్స్ అటెండ్ అయ్యాను. మామ వాళ్ళు సహజంగా మీటింగ్స్ ఆర్గనైజ్ చేయాలంటే అక్కడ ఇక్కడ డబ్బులు అంటే ఒకసారి వాళ్ళ దగ్గర డబ్బులు అడ్జస్ట్, ఇప్పుడు అక్కడికి వచ్చిన వాళ్ళు కొంతమంది బీదోళ్ళు వస్తారని, వేరే వాళ్ళ చోట్ల వస్తారని డబ్బుల గురించి కొన్నిసార్లు అప్పులు తీసుకుంటూ ఉంటారు. అంటే ప్రార్థన చేస్తారు, అట్ ద సేమ్ టైం కొన్నిసార్లు అడ్జస్ట్ కానప్పుడు అప్పులు తీసుకుంటారు. కానీ ఒక సంవత్సరం నేను ఆ మీటింగ్స్ అటెండ్ అయినప్పుడు మామ సంఘంతో ఒక నెల ముందు నుండే కంటిన్యూస్ మీటింగ్స్ కోసం సహజంగా ప్రార్థన చేస్తారు, కానీ ఈసారి స్పెసిఫిక్ గా ప్రార్థన చేయించినారంట. మామ ఏమన్నారంటే ఆ రోజు మెసేజ్ అంతా అయిపోయిన తర్వాత మెసేజ్ ఏం చెప్పినంటే, ఈసారి ఒక్క రూపాయి అప్పు లేదయా, అప్పు చేయకుండా మీటింగ్ జరిగింది. ఎందుకంటే స్టార్టింగ్ నుండి కంటిన్యూస్ సంఘం అంతా కలిపి ఖచ్చితంగా ప్రేయర్ పాయింట్ పెట్టుకొని ప్లాన్ చేసినప్పుడు ఒక్క రూపాయి అప్పు లేకుండా మీటింగ్ జరిగింది. సంఘం అంతా కలిసి ప్లాన్ చేసినప్పుడు, అది ముందు చాలా రోజులు ముందు నుండే సంఘం అంతా కలిసి, అంటే మన చిన్న మందగా కూడి మనం చూస్తున్నాం దేవుని సహాయం ఎలా ఉందో, దేవుడు ఎంత హెల్ప్ చేస్తున్నాడో మన గ్రూప్ లో మనం చూస్తున్నాం.
ఈ ప్రార్థనలలో కూడా దేవుడు తన నామము హెచ్చింపబడుతూ ఉంటుంది. ఈ రకంగా మనం ప్రార్థనలు కొనసాగుతున్నప్పుడు దేవుడి నామం హెచ్చింపబడుతుంది. కాబట్టి ఈ విధంగా మనం ప్రార్థన చేసుకుంటే మనకు హెల్ప్ అవుతుందని ప్రభువైన యేసు నామములో మిమ్మల్ని తెలియజేసుకుంటాను. ఏదన్నా పొరపాటు అంటే దయచేసి క్షమించమని వేడుకుంటున్నాం. దేవుడి ఈ మాటలను దీవించును గాక. ప్రైజ్ లార్డ్ అన్న. థ్యాంక్ యూ.